హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక కొత్త కథ చెప్పుకుందామా? ఇది ఒక చెట్టు కథ. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు ఒక చిన్న పొలం గట్టున ఉండేది. ఆ చెట్టు కొమ్మలు ఆకాశాన్ని తాకినట్టు ఉంటాయి. దాని ఆకులు పచ్చగా ఉండేవి. ఒక చిన్న బాబు ఆ చెట్టును చాలా ఇష్టపడేవాడు. చిన్నప్పటి నుంచి ఆ బాబు ప్రతి ఉదయం ఆ చెట్టు దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళేవాడు. ఆ చెట్టును ఎక్కి దాని కొమ్మల మీద జంప్ చేస్తూ దాని నీడలో ఆడుకునేవాడు. ఆ చెట్టు కూడా ఆ బాబును ప్రేమించేది మరియు సంతోషంగా ఉండేది. రోజులు గడిచాయి. బాబు పెద్దయ్యాడు. ఒక రోజు ఆ బాబు చెట్టు దగ్గరికి వచ్చాడు. అతని ఫేస్ చాలా బాధగా ఉంది. నాకు డబ్బు కావాలి, నేను వస్తువులు కొనాలని మరియు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. నా దగ్గర డబ్బు లేదు అని చెట్టు అన్నది. కానీ నా పండ్లు తీసుకుని అమ్మవచ్చు. బాబు ఆ పండ్లు తీసుకొని వెళ్ళిపోయాడు. చెట్టు సంతోషంగా ఉండింది. సంవత్సరాలు గడిచాయి. బాబు ఇప్పుడు ఇంకా పెద్దవాడు అయ్యి తిరిగి వచ్చాడు. నాకు ఒక ఇల్లు కావాలి అని అతను అన్నాడు. అప్పుడు చెట్టు, నా కొమ్మలు కోసి నీ ఇల్లు కట్టుకో అని అన్నది. బాబు అలాగే చేశాడు. చెట్టు సంతోషంగా ఉన్నప్పటికీ ఒంటరిగా అయిపోయింది. మరింత సమయం గడిచింది. బాబు వయస్సు ఇంకా పెరిగింది. మరోసారి తిరిగి వచ్చాడు. నాకు ఒక పడవ కావాలి అని అతను అన్నాడు. నేను దూరంగా పయనించాలనుకుంటున్నాను. నా పైభాగము కోసి నీ పడవ తయారు చేయి అని చెట్టు అన్నది. బాబు అలాగే చేశాడు. అతను పడవలో వెళ్ళిపోయాడు. చెట్టు ఇప్పుడు ఇంకా ఒంటరిగా అయిపోయింది. ఇప్పుడు అది సంతోషంగా లేదు. కేవలం ఎదురు చూస్తూ ఉంది. సంవత్సరాలు దశాబ్దాలుగా మారాయి. ఒకరోజు బాబు ముసలివాడిగా తిరిగి వచ్చాడు. నాకు ఒక విశ్రాంతి స్థలం కావాలి అని అన్నాడు. నా దగ్గర ఏమీ లేవు అన్నది చెట్టు. కానీ నువ్వు కూర్చోవచ్చు. ముసలాయన కూర్చున్నాడు, ఊపిరి పీల్చుకుంటూ. అయ్యో, చెట్టు నాకు చాలా ఇచ్చింది, కానీ నేను ఒక్క చెట్టు కూడా నాటలేదు అని బాధపడ్డాడు. మరిన్ని మంచి కథల కోసం చిట్టిమ కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.